wanna be the greatest. Everybody on the fake shit. I look around and feel like everybody is the fakest. I make this every day and I'm impatient, hoping one day I blow up from the basement. Statement, the top is so vacant. I don't hear shit that I think is amazing. Waiting for my day when I'm playing sold out shows for 1,000 faces. Hey, give me that crown, get in my way and to be put down. It ain't your place, all this my town. If I want that shit, then I'll get it right now. I'm losing it. What's up fellas, నేను మీ శ్రీకర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గాయ్స్ అండ్ ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే, యాక్చువల్లీ ఇది బ్లాగ్ అని నేను అన్నాను, ఎప్పటి నుంచో ఈ వీడియో నేను పోస్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఫ్రమ్ సిన్స్ ఆగస్ట్ 15th, ఈ ఇయర్ ఆగస్ట్ 15th అంటే ఆల్మోస్ట్ 4 months బ్యాక్ నేను అప్పటి నుంచి ఈ వీడియో పోస్ట్ చేద్దాం అని చెప్పేసి కంటిన్యూస్గా అనుకుంటున్నా. బట్ కానీ ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల, లేకపోతే ఏదో ఒక అంటే మధ్యలో హెల్త్ ఇష్యూస్ వచ్చే ముందు వీడియోస్లో చెప్పాను కదా, సో అందుకని నేను పోస్ట్ చేయలేకపోయాను. సో మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఏంటంటే, మీరు చూడండి ఒకసారి, బెలినో. అది నా న్యూ కార్. అంటే న్యూ కార్ అనలేదులేండి, ఆల్మోస్ట్ ఒక 4 months ప్లస్ అయిపోయింది. సో ఈ వీడియో నేను ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తున్నా అంటే, అప్పుడు నాకు టైం లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఒంట్లో బాగోలేదు. సో చెప్పాను కదా, సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి. సో అది రీజన్. సో ఫైనల్లీ ఈరోజు ఖచ్చితంగా అప్లోడ్ చేద్దాం అని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయ్యి ఆ తర్వాత నేను ఇప్పుడు చేస్తున్నాను. సో ఏంటంటే, ఫైనల్లీ నేను బెలినో తీసుకున్నాను. నేను అసలు బేసిక్గా మారుతి సుజుకి తీసుకోను, నాకు అసలు మారుతి సుజుకి అంత ఇష్టం ఉండదు. కానీ నేను మారుతి సుజుకి తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఆ బ్లాక్ కలర్ చూసారు కదా, ఫస్ట్ థింగ్ బ్లాక్. మీరు చెప్పచ్చు లైక్ బ్లాక్ కలర్ చాలా బ్రాండ్స్లో కూడా ఉన్నాయి, హ్యుండైలో ఉన్నాయి, అండ్ దాంతోపాటు టాటాలో ఉన్నాయి, తీసుకోవచ్చు కదా అని అంటారు. యా, దీనికి ముందుగానే నాది i20 ఉన్నది, మీ అందరికీ చాలామంది తెలిసే ఉంటుంది. i20 టర్బో ఉండేది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, అది మైలేజ్ బాగా రాదు, అస్సలు బాగా మైలేజ్ రాదు. 7-8 వచ్చింది నాకు మైలేజ్. 7-8 అంటే ఆ మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం. బేసిక్గా అంత మెయింటెనెన్స్, అదేనా సూపర్ కార్ కూడా కాదు పోనీ అంత మెయింటైన్ మనం చేయడానికి. సో అందుకని చెప్పేసి ఆ కార్ సెల్ చేస్తాను. ఆ కార్ సెల్ చేసి ఇది తీసుకున్నా. ఎందుకు హ్యుండై తీసుకోలేదంటే, ఆల్రెడీ ముందు హ్యుండై i20 టర్బో వాడాను కాబట్టి అందుకని హ్యుండై తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ సెకండ్ రీజన్ వచ్చేసి ఏంటంటే, బ్లాక్ కలర్ మారుతి సుజుకిలో దించారు, అదొకటి నచ్చింది. అండ్ దాంతోపాటు టాటా ఎందుకు తీసుకోలేదంటే, టాటా ఇంజిన్స్ వరస్ట్. మరి ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలీదు, బట్ కానీ నాకు తెలిసినంత వరకు, నా ఎక్స్పీరియన్స్ వరకు చూసుకుంటే, టాటా ఇంజన్స్ అంత రిఫైన్డ్ ఇంజన్స్ కాదు. అవి క్రయోటెక్ ఇంజన్స్ సంథింగ్ అవి. దాని ఇంజన్స్ అంత రిలయబుల్ కాదు, ఏవో ఒక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇంజన్లో, అండ్ నాయిస్ సౌండ్ ఎక్కువ, బాడీ సౌండ్స్ అవి. సో అందుకని చెప్పేసి నేను తీసుకోలేదు. లైక్ టాటా నేను ప్రిఫర్ చేయలేదు. ఈ టాటా హ్యుండై కాకుండా ఇంకేమైనా బ్రాండ్స్ ఉన్నాయంటే ఉన్నాయి. హోండా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, ఫస్ట్ నుంచి అసలు ఇంట్రెస్ట్ లేదు. హోండాలో ఉన్న ఒక 2-3 మోడల్స్ మాత్రమే నాకు హోండాలో ఇష్టం, హోండా సిటీ అవన్నీ. అండ్ హోండా సిటీ అవన్నీ పెడదాం అనుకున్న బడ్జెట్ లేదు. సో దానికి వేరేగా నేను ముందుగా ఆలోచించుకున్నా, దానికి కూడా ఇంకో బ్లాగ్ చేస్తాను. అండ్ దాంతోపాటు మీరు ఇలా వస్తే చూడండి, లైక్ స్పెసిఫిక్గా ఈ బ్లాక్ కలర్ బెలినోలో మనకి లిమిటెడ్ ఎడిషన్ అన్నమాట. అంటే మారుతి సుజుకి అసలు బేసిక్గా బ్లాక్ అనేది దించింది చాలా తక్కువ. బ్లాక్ అసలు ఇప్పటివరకు ఎప్పుడు మారుతి సుజుకి లాంచ్ చేయలేదు, కానీ ఫస్ట్ టైం మారుతి సుజుకి బ్లాక్ లాంచ్ చేసింది, అది కూడా లిమిటెడ్ ఎడిషన్. నాకు అది బాగా నచ్చింది. అండ్ దాంతోపాటు ఇంకొక థింగ్ ఏంటంటే, నేను అన్నీ ఆలోచించుకుంటే, సో ఇంకే బ్రాండ్స్ లేవు కాబట్టి ఉన్న వాటిల్లో, అండ్ హోండా ఇంతకుముందు వాడాము, హ్యుండై వాడాము. సో అలా చూసుకుంటే, అండ్ నా బడ్జెట్ కూడా నేను 15 lakhs బిలో అని పెట్టుకున్నా. సో ఆ బడ్జెట్లో ఇంకేమున్నాయని చెప్పి చూస్తే మారుతి సుజుకి ఉంది. కానీ నేను మారుతి సుజుకి ప్రిఫర్ చేసేవాడిని కాదు, కానీ ఈసారి ప్రిఫర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బిల్డ్ క్వాలిటీ. మీరు ఒకప్పుడు బిల్డ్ క్వాలిటీ మారుతి సుజుకి వేరు, బట్ ఇప్పుడు వేరు. ఇప్పుడు 6 airbags స్టాండర్డ్ ఈ కార్లో, అండ్ దాంతోపాటు 4 star రేటింగు గ్లోబల్ ఎన్క్యాప్లో కాదు, బట్ ఎన్క్యాప్ వాళ్ళు ఏదో సంథింగ్ చేశారు, 4 star రేటింగ్ ఖచ్చితంగా వచ్చింది. మీరు అంటే లైక్ మీరు పాత బెలినోని కొత్త బెలినోని టెస్ట్ డ్రైవ్ చేయండి, మీకు తెలిసిపోద్ది. అండ్ దాంతోపాటు బిల్డ్ క్వాలిటీ అయినా సరే, ఏదైనా సరే డిఫరెన్స్ మీకు చాలా సింపుల్గా తెలుస్తుంది. సో నేను మారుతి సుజుకి తీసుకోకూడదు అని అనుకున్న నేను వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసి దగ్గర 2 days నేను ఈ కార్ని నా దగ్గర ఉంచుకున్నాను. అంటే లైక్ మా ఫ్రెండ్ ఒకరి దగ్గర ఉంటే రీసెంట్ బెలినో ఉంచుకొని నేను దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాక ఆ తర్వాత నేను ఈ కార్ తీసుకున్నా.
లేకపోతే అసలు నేను మారుతి సుజుకీకి వెళ్ళను. బట్ ఫస్ట్ టైం చెప్పిన మారుతి సుజుకి ఒకప్పుడులా కాదు, చాలా అంటే చాలా మారిపోయింది. నేనైతే సజెస్ట్ చేస్తాను ఖచ్చితంగా. ఇఫ్ యువర్ బడ్జెట్ ఈజ్ అరౌండ్ 11 lakhs నుంచి 15 lakhs బడ్జెట్లో బెస్ట్ కార్ ఏది అని నన్ను ఏమైనా అడిగితే మాత్రం నేనైతే మాత్రం ఖచ్చితంగా బెలినోనే సజెస్ట్ చేస్తాను. అండ్ బెలినోతో పాటు ఇంకొక కార్ నేను తీసుకుందాం అనుకున్నా యాక్చువల్లీ, మారుతి సుజుకి ఫ్రాంక్స్ కొత్తగా వచ్చింది ఆ మోడల్. అది నేను తీసుకుందాం అనుకున్నా కన్సిడరేషన్లోకి, బట్ కానీ టాప్ ఎండ్ వచ్చేసి 16 lakhs అయిపోతుంది, ఆల్మోస్ట్ 16 lakhs అవుతుంది. ఇదైతే నాకు 12.5 పడింది విత్ యాక్సెసరీస్ అండ్ ఆల్, 12.5 lakhs పడింది. అదే నాకు ఫ్రాంక్స్ వచ్చేసి అయితే నాకు 16 lakhs దగ్గర పడేది. ఈ మిగిలిన ఏదైతే డిఫరెన్స్ అమౌంట్ ఉందో ఈ 3.5 lakh వర్త కాదా అని ఆలోచిస్తే నేను తిరుగుడికి అయితే మాత్రం అంత వర్త కాదని నాకైతే అనిపించింది. సో ఇదైతే ఇనఫ్ ఫస్ట్ థింగ్. సో ఇంకా ఇంట్లో కావాలంటే వేరే కార్స్ ఏమైనా నేను తీసుకోగలను, ఇంట్లో ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. సో నేనైతే ఫైనల్లీ డిసైడ్ అయ్యి అందుకని చెప్పేసి ఈ కార్ అయితే తీసుకున్నా. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఈ మారుతి సుజుకీకి కూడా వెళ్ళడానికి మైలేజ్. చాలామంది మారుతి సుజుకి తీసుకునేదే మైలేజ్కి, సో దానివల్లే బిల్డ్ క్వాలిటీ తక్కువ ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం బిల్డ్ క్వాలిటీతో పాటు మైలేజ్ కూడా చాలా బాగుంది. చాలా అంటే చాలా ఇంప్రెస్ చేసింది నన్ను మైలేజ్ విషయంలో మాత్రం. నేను హైవే మీద ఖచ్చితంగా 80, 90 లేకపోతే 100 కన్ఫర్మ్ క్రూజ్లో పెట్టుకుని అలా క్రూజ్ చేసుకుని వెళ్ళినా సరే నాకు ఖచ్చితంగా 18 వస్తుంది పక్కా. సిటీలో అయితే మాత్రం 16 తగ్గదు. అంటే డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్. మొన్న ఒక రోజు ఒక ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయాను నేను, దగ్గర ఒక 4 hours 3 hours అలా ఇరుక్కుపోయా. నాకు అప్పుడు కూడా నాకు 8 తగ్గలేదు, అసలు తగ్గలేదు నాకు. అదే సేమ్ సిచ్యువేషన్స్లో నా పాత i20 టర్బో అయితే నేను 3 చూశాను మైలేజ్. 3 అండ్ అసలు వరస్ట్. సరే మనం రీడింగ్ని నమ్మకూడదు బేసిక్గా అక్కడ చూపించే నెంబర్ని, బట్ i20 నాకు ఒక ఫుల్ ట్యాంక్ 280 kilometers 300 kilometers 350 మ్యాక్స్ వచ్చేది. బట్ కానీ ఇది మాత్రం నాకు ఎంత కాదనుకున్నా 500 kilometers అయితే పక్కా వస్తుంది ఒక ఫుల్ ట్యాంక్. అది కూడా. అండ్ దాంతోపాటు i20 కన్నా ఫ్యూయల్ ట్యాంక్ ఇంకా అది చిన్నది, అది 42 liters, ఇది 37 liters వస్తుంది. అది నాకు బాగా ప్లస్ అయింది. అండ్ ఇంకా ప్లస్ పాయింట్స్ అంటే నేను ఫ్రాంక్స్ కన్నా బెలినో ఎందుకు తీసుకున్నా అంటే 3.5 lakh తక్కువ అని ఒకటే కాదు, నేను ఫ్రాంక్స్ ఒకవేళ తీసుకోవాలంటే 16 lakhs అవుతుంది అన్నాను కదా. ఆ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీచర్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. 360-degree కెమెరా ఉంది, 6 air bags స్టాండర్డ్ ఉన్నది, బ్లాక్ కలర్ లిమిటెడ్ ఎడిషన్ ఉంది. అండ్ దాంతోపాటు కంప్లీట్ డిఆర్ఎల్స్ వస్తాయి, ప్రొజెక్టర్స్ అవన్నీ కూడా డిఆర్ఎల్స్ వస్తాయి, అలాయ్స్ బాగుంటాయి, అండ్ డిస్క్ బ్రేక్స్ బాగుంటాయి, అండ్ సీట్స్ అన్నీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, అండ్ ఆటోమేటిక్ క్లైమేట్ జోన్ కంట్రోల్ ఉంది. సో ఇంకా చెప్పాలంటే ఇంకొక ఎంతసేపు చేసినా సరే తక్కువ అనమాట, అంత బాగుంటుంది. ఇలా మధ్యలో వెళ్తుంటే అనుకోకండి. సో ఏ పరంగా చూసుకున్నా సరే ఈ కార్ అయితే మాత్రం ది బెస్ట్. నా ఎక్స్పీరియన్స్ పరంగా అయితే చెప్తున్నా వన్ ఆఫ్ ది బెస్ట్ కార్. సో నేను ఈ కార్కి సంబంధించి డీటెయిల్ రివ్యూ అనేది మళ్ళీ ఒక వీడియో చేస్తాను. అండ్ నేను ఈ కార్ కొనేటప్పుడు ఇంచుమించు ఒక 1 month రీసెర్చ్ చేసి ఏ కార్ కొనాలి, బడ్జెట్లో ఏది బెస్ట్, ఏది బాగాలేదు అన్నీ నేను ఆలోచించి డెసిషన్ తీసుకొని, అండ్ ప్రతి కారు నేను టెస్ట్ డ్రైవ్ చేసి ఒక రోజు ఉంచుకొని నేను ఫీల్ అయ్యి అది బాగుందా లేదా అని డిసైడ్ అయ్యాక ఆ తర్వాత నేను ఈ కార్ తీసుకున్నా. నేనేదో మారుతి సుజుకి తీసుకున్నాను కాబట్టి నేను ప్రమోట్ చేస్తున్నాను ఏం కాదు, ఉన్నట్టు చెప్తాను. హానెస్ట్ రివ్యూ ఇది, హానెస్ట్ జెన్యూన్గా చెప్తాను. అలాగని చెప్పేసి నేను ముందు i20ని కూడా కంప్లైంట్ చేయట్లేదు. ముందు i20లో నాకు నచ్చినది ఒకటి ఏంటంటే మైలేజ్ తప్పితే ఇంకా కార్లో ఫ్లాబ్యాక్ అంటూ ఏది లేదు. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా దీని మీద తక్కువ ఉంది, చెప్తున్నా సీరియస్గా చెప్తున్నా. i20 మీద ఇదే బిల్డ్ క్వాలిటీ ఎక్కువ. సో అదొకటి. అండ్ ఇంకొకటైనా నేను మీకు చెప్పాలి అంటే లిమిటెడ్ ఎడిషన్ గాయస్. ఆ ప్రైస్కి బ్లాక్ కలర్ లిమిటెడ్ ఎడిషన్ కారు ఏ బ్రాండ్ ఇస్తుంది? ఇప్పుడు దీనికి వెయిటింగ్ పీరియడ్, ఈ కార్కి వెయిటింగ్ పీరియడ్ 4 months 5 months కూడా చెప్తున్నారు. బ్లాక్ కలర్కి నేను చెప్తున్నాను, బెలినోలో బ్లాక్ కలర్కి అంత వెయిటింగ్ పీరియడ్ ఉంది. కానీ మనకైతే తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల నేను ఒక 2 daysలో తెప్పించుకున్నాను కారు. బట్ వెయిటింగ్ పీరియడ్ అయితే 4-5 months ఉంది. నేను ఉంటున్న సిటీ వైజాగ్లో అయితే మాత్రం నాకు తెలిసినంత వరకు మహా అయితే ఒక 2-3 cars
సేల్ అయ్యే. ఆ 2-3 కార్స్ కూడా నేను హార్డ్లీ చూస్తా. అదే నార్మల్ కలర్, ఏ కలర్ అయినా సరే బెలినోలు కుప్పలు కనబడతాయి రోడ్డు మీద. సో అందుకని చెప్పేసి నేను బ్లాక్ స్పెసిఫిక్గా నేను చూపిస్తున్నా. సో అంతే, మిగిలింది చాలా డీటెయిల్డ్గా నేను రివ్యూ చేసి నేను మీకు చూపిస్తాను. ఆ రివ్యూలో మీకు క్లియర్గా ప్రతిదీ తెలుస్తుంది. కార్ కోసం రివ్యూ చేస్తా, అండ్ దాంతోపాటు ఆ బడ్జెట్ ప్రైస్ రేంజ్లో ఇంకే కార్ బెస్ట్ ఉంది అన్నది కూడా నేను కంపేర్ చేసి స్పెసిఫిక్గా ఒక వీడియో, మంచి బెస్ట్ వీడియో నేను మీకు ఇస్తాను. సో బెస్ట్ వీడియో ఇస్తాను నేను మీకు, ఖచ్చితంగా చూడండి. ఈ వీడియోతో పాటు నెక్స్ట్ 2 వీడియోస్ కార్కి సంబంధించినవి అయితే మాత్రం ఖచ్చితంగా చూడండి. ఒకవేళ కార్ కొందాం అనుకుని ప్లానింగ్లో ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. నా ఎక్స్పీరియన్స్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. షూర్గా చెప్తున్నా, పక్కా చెప్తున్నా. నేనైతే మాత్రం చాలా ఆలోచించి తీసుకున్నాను కాబట్టి నేను చెప్తున్నాను మీకు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జాగ్రత్త, టేక్ కేర్, అండ్